క్రమశిక్షణకు మారుపేరు, అవినీతికి ఆస్కారం లేని అత్యధిక మెంబర్షిప్ కలిగిన సిద్ధాంతాల పార్టీ అని గొప్పలు చెప్పే బీజేపీ అన్నింటికీ తిలోదకాలు ఇచ్చి భూకబ్జాదారులకు, అవినీతి పరులకు పార్టీలోకి చేరిన రోజే పార్లమెంటు సీట్లిచ్చి నిజమైన కార్యకర్తలకు మొండి చేయి చూపించిందని మాజీ మంత్రి రవీంద్ర నాయక్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇటీవలే సైదిరెడ్డి చేరటంతో ఆయనను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీ ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించిన వారిలో అత్యధికులు ఓడిపోవడం ఖాయమని శుక్రవారం ఒక ప్రకటనలో మాజీ మంత్రి రవీంద్ర నాయక్ తెలిపారు. ఓటమి తర్వాత వాళ్లే తిరిగి మళ్లీ కాంగ్రెస్ లో చేరతారనేది సత్యమని మాజీ మంత్రి రవీంద్ర నాయక్ పేర్కొన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. దేశంలోని 16 పేర్లతో పిలువబడి ఒకే భాష, సంస్కృతి, సాంప్రదాయాలు, జీవన విధానం కలిగిన బంజారా, లంబాడి, సుగాలి మొదలగు తెగలు వివిధ రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలుగా కొనసాగుతున్నారని, బంజారాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తొలగించి వారికి న్యాయం చేయాలని కోరిన కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే తాను బీజేపీకి రాజీనామా చేసినట్లు చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో నల్గొండ టికెట్ అడిగితే కొత్త వారికి కట్టబెట్టాలని నిర్ణయించడంతో పార్టీని వీడుతున్నట్లు నాయక్ ప్రకటించారు. ఈయన త్వరలో కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం జరుగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.